ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 9:2. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. హల్లెలూయా, ఆమేన్. అవునండి, దావీదు మహారాజు దేవుని నామాన్ని బట్టి హర్షిస్తున్నారు, సంతోషిస్తున్నారు, కీర్తిస్తున్నారు. మరి మనము కూడా చేద్దామా? పరిశుద్ధమైనటువంటి ఆదివారం దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి నూతన వారంలోనికి నడిపించాడండి. ఇంతకంటే గొప్ప భాగ్యం మనకి ఏది ఉండదు. దేవుణ్ణి మనం కూడా పూర్ణ హృదయముతో ఏకముగా కూడి ఆయన నామాన్ని మహిమపరచాలి. మరి సిద్ధపడి ఆయన మందిరానికి చేరుకొని నీ మందిర ఆవరణంలో మమ్మల్ని చేర్చినందుకు, సజీవుల లెక్కలో ఉంచినందుకు మేము కూడా మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం ప్రభువా అని చెప్పి స్తుతించుకుందామా? అవును, గొప్ప దేవుడు మనకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ అవకాశాన్ని పొందుకోలేక ఎంతోమంది రోడ్ల మీద ఉన్నారు. మనమైతే దేవుని ఆలయంలో ఉన్నాము, దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుని యొక్క ఆ మహిమను మనము పొందుకుంటున్నాము. ఆయన ప్రసన్నత మన మీద ఉంది. ఆయనను స్తుతించడము ఎంతో శ్రేష్టమని దేవుని వాక్యాలు చెప్తోంది. కీర్తన 92:1 కూడా యెహోవాను స్తుతించుట మంచిది, సర్వోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. మనము ఆయన నామాన్ని స్తుతించడము ఎంతో మంచిదండి. ఆయన నామాన్ని మహిమపరచడము మనకే ధన్యత అండి. ఇక్కడ దావీదు మహారాజు 9వ కీర్తనలో ఈ మాటలు మనకు చెప్తున్నారు. ఇక్కడ మనము గమనించవలసిన గొప్ప విషయం ఏంటిదంటే, వారు సకల వైభోగాలతో ఉండి దేవుణ్ణి స్తుతించలేదండి. కష్టాలు, నష్టాలు, బాధలు, ఒంటరితనం, ఇటువంటి స్థితిలో కూడా మహోన్నతుడా నేను నిన్ను బట్టి సంతోషిస్తున్నాను అని చెప్తున్నారు. మరి అంతటి గొప్ప మనస్సు మనకు ఉందా? ప్రశ్నించుకోవాలి మనల్ని మనం. ఎందుకంటే చిన్న సమస్య రాగానే నిరుత్సాహపడిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కొంచెం అనారోగ్యం రాగానే అమ్మో నాకేమైపోతుందో అని దిగులు. మనల్ని ఆరోగ్యంగా పెట్టడానికి, మనకి తగిన కాలంలో ఆయన ధన్యతను అనుగ్రహించడానికి ఆయన ఒక సమయం ఏర్పాటు చేసి ఉన్నాడండి. ఆ సమయము మనకు అది దేవుడు మన నుంచి తీసివేస్తేనే కానీ ఆ ధన్యత మనలో నుంచి పోదు. దేవుడు మనకు సజీవులుగా ఆయన జీవాత్మను ఊది ఉన్నాడు. ఆయన మన మీద అనుగ్రహించి ఉన్నంత వరకు మనం ఎక్కడికి పోము. ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా దేవుని పని మనం చేయలేక విసిగిపోయి, దేవుని ఆత్మను మనం పొందుకోలేక దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఇక భారము ఈ భూమి మీద మనం ఉండడం అనుకున్నప్పుడు తప్ప మనము దేవుని కృపలో నుంచి వెళ్ళిపోమండి. కాబట్టి దేవుని కృప ఎల్లవేళలా మన మీద ఉంటుంది. అయితే మనం చేయవలసింది ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుచు కృతజ్ఞతాపూర్వకముగా ఆయనకు విజ్ఞాపనములు చెల్లించుకుంటూ ఉండాలని పౌలు గారు మనకి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్తారు. 4:4 కావచ్చు, 4:6 కావచ్చు. ఈ వచనాలను బట్టి మనము ఎల్లప్పుడూ ఆనందించాలి. మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. కాబట్టి కష్టాలు, నష్టాలు, బాధలు, వ్యాధులు, ఇబ్బందులు, వీటిని తలుచుకుంటూనే బాధపడుతూ సమయాన్ని మన కొరకు వృధా చేసుకోకుండా నీవిచ్చిన ఈ జీవాన్ని బట్టి స్తుతులయ్యా అని ప్రతి క్షణము ఆయనను బట్టి మనము స్తుతించుకుంటూ, సంతోషించుకుంటూ, కీర్తించుకుంటూ ఉండాలి. ఎందుకంటే యెహోవా నామము బలమైన నామము, ఎత్తైన కోట, ఆశ్రయ దుర్గము. ఆయన నామ స్మరణ మనకు ధన్యత. హల్లెలూయా. కాబట్టి మనం కూడా చెప్దామండి, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషిస్తున్నాను, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి హర్షించుచున్నాను, మహోన్నతుడా నీ నామమును బట్టి నేను నిన్ను కీర్తిస్తున్నాను. ఈ 3 విషయాలు ఈరోజు నూతనంగా
దేవుడు మనల్ని మరొక వారంలోనికి నడిపించినందుకు గాను ఈ 3 విషయాల్ని గొప్పగా బిగ్గరగా దేవుని సన్నిధానంలో మనము పలకాలండి. మనల్ని సంతోషముతో నింపాడు, మనల్ని ఆనందముతో నింపాడు, మన నోట ఆయన స్తుతులు ఉంచాడు. కాబట్టి ఆ మహోన్నతుణ్ణి స్తుతించుకోవడానికి దేవుని ఆలయానికి సిద్ధపడి వెళ్దాము. మహోన్నతుణ్ణి స్తుతించుకుని ధన్యతను సంపాదించుకుందాము. కీర్తనాకారుడు 32:11 నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి అని మనకు సెలవిస్తున్నారు. వాక్యం మనల్ని పిలుస్తోంది. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి ఉల్లసిద్దాం, సంతోషిద్దాం, ఆయన సన్నిధానికి చేరుకొని ప్రార్థించుకుందాం. ఆయనని ఆశ్రయించువారు ఏ మేలు కొదువై ఉండదని కీర్తనాకారుడు మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఆయన సన్నిధానంలో ఆనంద ధ్వనులు చేద్దాము. మే గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరిచి మందిరానికి నడిపించుకొని దేవునికి మహిమకరంగా జీవించే కృపను దయచేయాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించి సమాధానముతో నింపును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రం. సర్వోన్నతుడా మీకు వందనాలు స్తోత్రం. సర్వశక్తిమంతుడు అయిన దేవుడివి అయ్యా మీకు వందనాలు. మా జీవితంలో మాకు సంతోషాన్ని ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. అందును బట్టి మేము హర్షిస్తున్నామయ్యా. ఆనంద గానములు దేవా మీ సన్నిధానంలో చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించువాడివి తండ్రి. ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ నూతన వారంలోనికి నడిపించినందుకు గాను మిమ్మల్ని కృతజ్ఞత భావంతో స్తుతించుకుంటూ ఈ వారమంతా కూడా మీ చేతిలోని పాత్రలాగా మీ చిత్త ప్రకారము మమ్మల్ని నడిపించుకోమని, మీ మహిమతో మమ్మల్ని నడిపించండి. మా కుటుంబము మేము కృతజ్ఞతా భావముతో తిరిగి మళ్ళీ మరొక్క వారము మీ సన్నిధానానికి వచ్చేంత వరకు మీ మెండైన దీవెనలు మా అందరి మీద ఉండులాగున పరిశుద్ధుడు నజరేయుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.